హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీరు హిల్ స్టేషన్ విజిట్ ప్లాన్ చేస్తున్నారా? దెన్ ఈ వీడియో మీకోసమే. హిల్ స్టేషన్కి తమిళనాడు చాలా ఫేమస్. ఎస్పెషల్లీ కోయంబత్తూర్ సరౌండింగ్లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. లైక్ ఊటీ, కొడైకెనాల్. బట్ కోయంబత్తూర్కి 100 కిలోమీటర్లోనే కేరళ బోర్డర్లో ఉన్న మున్నార్ అనే ప్లేస్ గురించి వినే ఉంటారు కదా. మున్నార్ హిల్ స్టేషన్ చాలా ప్లెజెంట్ ప్లేస్. సీ లెవెల్ నుండి 5200 ఫీట్ ఎత్తులో ఉన్న మున్నార్ చూడవలసిన ప్లేస్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మేము క్వార్టర్స్ నుంచి మా ఫ్రెండ్స్తో పాటు బస్ బుక్ చేసుకుని మార్నింగ్ 5 o'clockకి మున్నార్కి బయలుదేరాం ఫ్రెండ్స్. మున్నార్ అనగానే మనకి గుర్తొచ్చేది టీ గార్డెన్స్, వాటర్ ఫాల్స్, ఘాట్ రోడ్స్, వ్యూ పాయింట్స్. మున్నార్ను దక్షిణ భారత కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం మున్నార్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టీ ఎస్టేట్స్ చాలా ఫేమస్. త్రూ అవుట్ మనం జర్నీలో టీ గార్డెన్ లేని ప్లేస్ ఉండదు. టీ ఎస్టేట్తో, నేరో రోడ్స్తో జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. టాటా టీ మ్యూజియం ఇక్కడ చాలా ఫేమస్. మున్నార్ చూసి తిరిగి వెళ్ళేటప్పుడు టీ ప్యాకెట్స్ కొనుక్కోవడం మర్చిపోవద్దు. నాకు ఇక్కడ టీ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మున్నార్ వెళ్ళే దారిలోనే మనం ఇంకా రీచ్ అవ్వలేదండి. వెళ్ళే ముందులోనే ఎర్వీకులం వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ ఫారెస్ట్లో చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. మాకైతే ఏ వైల్డ్ యానిమల్స్ కనిపించలేదు. ఇదే ఫారెస్ట్లో లొక్కం వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అండి. వాటర్ ఫాల్స్ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. మున్నార్లో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ ఈ వాటర్ ఫాల్స్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే 2 hours వరకు స్పెండ్ చేసాం మేమైతే. ఈ వాటర్ ఫాల్స్ మున్నార్ టౌన్ నుండి 30 minutes మాత్రమే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. టైం లిమిట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మేమైతే 2 hours వరకు ఇక్కడ స్పెండ్ చేసాము. మీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ చాలా మంచి ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తరువాత మేము బ్లాసమ్ పార్క్కి వెళ్ళాము. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వాటితోటి బాగా అరేంజ్ చేశారు.
చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రైడ్స్ అనేవి ఉన్నాయి. ఎక్వేరియంస్ కూడా ఉన్నాయి. వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి. దానికి తోడు వర్షం కూడా పడింది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పార్క్లో మేము ఒక 2 అవర్స్ వరకు స్పెండ్ చేసాము. మున్నార్లో ముఖ్యంగా మనం చూడవలసిన ప్లేస్ ఏంటంటే టాప్ స్టేషన్. మున్నార్ నుండి ఓన్లీ 1 అవర్ ఉండే ఈ ప్లేస్ 5500 ఫీట్లో హైయెస్ట్ పాయింట్. ఈ ప్లేస్లో మేఘాలు చాలా దగ్గర నుంచి వెళ్తాయి. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సమ్మర్లో కూడా స్వెటర్స్ తీసుకుని వెళ్ళండి. మేఘాలు చాలా దగ్గర నుంచి వెళ్తాయి కాబట్టి అదొక అనుభూతి అండి. చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టాప్ స్టేషన్. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మేము ఈ హైయెస్ట్ పాయింట్కి 2 o'clockకి రీచ్ అయ్యాము. మట్టుపెట్టి డ్యామ్ చాలా ఫేమస్. ఇక్కడ బోటింగ్ ఎస్పెషల్లీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. 1 అవర్ వరకు కంప్లీట్గా డ్యామ్ పరిసరాలు అనేవి చూడొచ్చు. మేము ఈ బోటింగ్కి 4 o'clock వెళ్ళాము. ఈ బోటింగ్లోనే మమ్మల్ని ఆ డ్యామ్ వరకు తీసుకుని వెళ్ళాడు. ఆ డ్యామ్ వరకు వెళ్ళే టైంలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నవి. చాలా చాలా సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. బోటింగ్ అనేది డ్యామ్ వరకు తీసుకుని వెళ్ళి చూపించాడు. చాలా బాగుంది అసలు. ఈ వెదర్కి వ్యూ పాయింట్స్ చాలా సూపర్గా ఉందండి. తర్వాత మేము రోజ్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ ఉంటాయండి. రోజ్తో పాటు డిఫరెంట్ వెరైటీస్ అంటే ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ మనం ఎప్పుడూ చూడనివి కూడా ఈ రోజ్ గార్డెన్లో చూడొచ్చు. ముఖ్యంగా ఈ రోజ్ గార్డెన్లో ఒక ప్లాంట్ ఉందండి. అది 12 ఇయర్స్కి ఒకసారి పూస్తుందంట. అది నేను ఒక యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను. అది పర్పుల్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. వీటిని నీల కురించి ఫ్లవర్స్ అని అంటారు. ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ అనేవి మనము చూడొచ్చండి. ఈ రోజ్ గార్డెన్లో మేము 1.5 hour వరకు టైం అనేది స్పెండ్ చేసాము.
ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కేరళ ఫిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు అరేబియన్ స్టైల్ ఫుడ్ ఫేమస్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.